హాయ్ హలో నమస్తే ఫ్రెండ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నేను చూపించేది వీర్లపాలెంలోని సీతారాముడు కళ్యాణం అండి. అక్కడ విగ్రహాలు ఇవేమీ ఉండవండి. ఓన్లీ దీపం ఒక్కటే ఉంటుంది. మన ఫొటోస్కి మనం ఇక్కడ వివాహం చేస్తున్నారనమాట. కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. సో ఇక్కడ ఎంత మహిమ అంటే మా చిన్న పిల్లల దగ్గర నుంచి మేము చూస్తున్నామండి. ఇక్కడ అస్సలు అక్కడ సీతారాముల కళ్యాణం చూసేటప్పుడు ఎక్కడ దూరం దూరం నుంచి కూడా వచ్చి జనాలు అక్కడ కళ్యాణ మహోత్సవం తిలకిస్తూ ఉంటారండి. కానీ ఆ కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ దేవుడు ఊరేగుతాడు. ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock నుంచి ఇలా చక్కగా ఊరంతా కూడా ఈ స్వామివారి ఫోటోని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గద, చక్కగా తలపాక ఇవన్నీ తీసుకొని పట్టుకొని ఊరంతా కూడా తిరుగుతారండి. స్వామి అందరింటికి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తారండి. అలా వెళ్తే వాళ్ళల్లో ఉన్న కల్మషం ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి బాధలున్నా తొలగిస్తారనమాట స్వామి. ఎంచక్కా ఊరంతా తిరిగేసి వచ్చిన తర్వాత కళ్యాణం స్టార్ట్ అవుతుంది. అక్కడ భద్రాచలంలో కళ్యాణం 2-3 అయిపోతుంది అనుకోండి. ఇక్కడ కళ్యాణం అక్కడ భద్రాచలంలో అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారండి. కానీ ఎంతమంది జనాలండి అసలు అక్షింతలు వేస్తే కూడా అసలు కింద పట్టుకోవడానికి ఖాళీ ఉండదన్నమాట. అంత ఇరుకిరుగ్గా ఉంటుంది. జనాలు ఫుల్గా ఉంటారండి. అంత ఇదిగా ఉంటుంది. ఒక్కసారైనా మనం వెళ్ళి చూడాలి. అక్కడ మహిమలు చాలా జరుగుతూ ఉంటాయి. అన్నప్రాసనలు జరుగుతూ ఉంటాయి. చక్కగా ఆ ఊరి పిల్లకి పెళ్ళవుతుంటే అక్కడ పొంగల్ చేసుకొని వెళ్తే ఆ అమ్మాయి కాపురం కూడా చాలా మంచిదని చెప్పేసి పొంగల్ పెట్టుకుంటారు. చాలామంది చాలా మొక్కులు మొక్కుతూ ఉంటారండి. కానీ ఆ స్వామిని అడిగామో లేదో ఇట్లా జరిగిపోతుంది. కొన్ని నెలల్లో, కొన్ని రోజుల్లోనే జరిగిపోయే రోజులు, ఆన్ ది సెకండ్ కూడా జరిగిపోయే రోజులు, అక్కడ ఉండంగా జరిగిపోయే సందర్భాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయండి. కానీ ఇక్కడ కళ్యాణం ఎంతో బాగా జరుగుతూ ఉంటుందండి. అసలు ఎక్కడా కూడా మనకి ఖాళీ అనేది ఉండదు. ఇక్కడ విశేషం ఏంటంటే అక్షింతలు తలంబ్రాలు పోస్తారు కదండి. ఆ తలంబ్రాల కోసం జనాలు తండోపతండాలుగా కొట్టుకుంటారండి. ఎప్పుడైతే కింద జాలువారుతాయో తలంబ్రాలు, ఆ తలంబ్రాలు తీసుకొని ఎవరైతే చక్కగా పట్టుకొని ఇంటికి వెళ్ళి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం, చక్కగా పొలాల్లో జల్లుకుంటే ఆ అక్షింతలు చక్కగా బాగా పొలాలు కూడా బాగా పండుతాయి అంటండి. ఇలా చాలా మహిమలు ఉన్నాయి ఈ స్వామికి. అసలు మీరు ఒక్కసారైనా వెళ్ళి తిలకించండి ఆ స్వామిని. ఓన్లీ దీపమేనండి అక్కడ. ఇక్కడ స్వామి లేడా అని అనుకోవచ్చు. కానీ ఆ దీపమే కదండి పరజ్యోతి స్వరూపం. సో ఆ దీపాన్ని చూస్తే చాలండి మనకి 1000 కోట్ల జన్మల పాపం కూడా మనం తొలగించుకోవచ్చు. ఇక్కడ చూడండి చక్కగా స్వామికి కళ్యాణం జరుగుతూ ఉన్నారు కదా. కొబ్బరి బొండము అవన్నీ మనకి చూపిస్తున్నారు. చూడండి ఎంతో చక్కగా జరుగుతూ ఉంది స్వామి కళ్యాణం అంగరంగ వైభోగంగా. నాకు కుదిరినంత వరకు నేను వీడియో ఇలా తీశాను. మీరందరూ కూడా చూసి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వెళ్ళి స్వామిని వేడుకుంటారని నా కోరికండి. పొంగల్కి మనం బెల్లము, పాలు, బియ్యము ఇలా తీసుకెళ్ళి కూడా మనం ఇయ్యొచ్చండి. చక్కగా పెళ్ళైన రోజు కూడా భోజనాలు ఉంటాయి. పెళ్ళైన మరుసటి రోజు అస్సలు జనాలు ఎన్ని స్టాల్స్ ఉండేయండి. ఊరి మొత్తం స్టాల్సే ఉంటాయి, ఫుడ్ స్టాల్స్. చక్కగా భోజనాలు పెడతా ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళు పెళ్ళికి మిస్ అయినా కూడా అంతమంది జనాలు
చక్కగా ఈ భోజనాలకు మాత్రం అస్సలు మిస్ అవ్వరండి. ఎందుకంటే దేవుడి ప్రసాదం కదండీ! ఆ దేవుడి ప్రసాదం కూడా ఎంచక్కా మనం ఆస్వాదిస్తూ తినొచ్చు. ఆ రుచి మనం టేస్ట్ చేస్తేనే మనకి తెలుస్తదనమాట. అంత రుచిగా ఉంటది. మన ఇళ్ళల్లో ఎప్పుడూ తింటాం గదండీ! కానీ దేవుడిది ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా తినాలండి. చూడండి ఆ స్వామికి చక్కగా పట్టు పంచ, పట్టు వస్త్రం, పట్టు చీర ఇవన్నీ పెడుతున్నారు ఆ స్వామికి. ఇక్కడ పెళ్ళికొడుకు తరపున ఒకళ్ళు, పెళ్ళికూతురు తరపున ఒకళ్ళు కూర్చొని పీటల మీద పెళ్లి జరుపుతా ఉన్నారనమాట. ఇక్కడ ఆనవాయితీ అనమాట. ఎవరు బ్రాహ్మిన్స్ ఇక్కడ ఎవ్వరు చెయ్యరనమాట. అక్కడ తరతరాల వాళ్ళు చేసేవాళ్ళే ఆ గుడిలో చేస్తూ ఉంటారనమాట. పూజలు, నిత్య పూజలు, నిత్య దీపారాజన అక్కడ వెలుగుతూనే ఉంటదండి. నిత్య దీపారాజన ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. 365 రోజులు మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా స్వామి వెలుగుతూనే ఉంటారనమాట. ఆ దీపమే మనకి ఎంతో ప్రకాశిస్తూ ఉంటదనమాట స్వామిది. ఇక్కడ చూడండి చక్కగా జీలకర్ర, బెల్లం పెడుతున్నారనమాట స్వామికి. చూడండి ఇలా చూసినా కూడా మన జన్మల పాపం తీసేస్తారండి స్వామి. ఇలా అందరూ కూడా ఈ భాగ్యం కలగాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసి అందరూ కూడా వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి కోరికలున్నా జరిగిపోతాయండి. ఇది మాత్రం కన్ఫామ్గా నేను చెప్తున్నాను. చక్కగా జీలకర్ర, బెల్లం పెడుతున్నారు. చక్కగా చూసి తరించండి. ఇక్కడ ఇప్పుడు వరకు ప్రశాంతంగా కూర్చుంటారండి. చక్కగా జనాలన్నీ తిరిగిస్తూ ఉంటారు. కానీ తలంబ్రాల టైంలో మాత్రం నేనైతే వీడియో తీయలేకపోయానండి. ఫుల్లు జనాలన్నమాట. అస్సలు చక్కగా పవిటితోటి తీసుకోవాలన్నమాట. అక్షింతలు కూడా మామూలుగా చేతులతో కూడా తీసుకోవచ్చు. కానీ పవిటితో పట్టుకుంటే ఏంటంటే తొందరగా నెరవేరిపోతాయి అని అక్కడ ఆనవాయితీ. సో అస్సలు జనాలు కిక్కిరిసలాడిపోతారనమాట. అయ్యో దేవుడు ఉన్నాడు కదా, అయ్యో అయ్యో అని అనుకుంటానే ఉంటాం. కానీ అస్సలు అక్కడ ఏంటంటే ఆనవాయితీగా అలానే జరుగుతూ ఉంటుంది. సో అలా జరుగుతూ ఉంటదనమాట. మనం తిలకించడానికి వెళ్ళినా చాలండి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి. చూడండి ఇక్కడ జీలకర్ర, బెల్లం పెడుతున్నారు. చక్కగా దండం పెట్టుకోండి. డెకరేషన్ భలే బాగా చేస్తున్నారండి. చక్కగా 5వ రోజు భోజనాలు జరుగుతాయి. 16వ రోజు భోజనాలు జరుగుతాయి అక్కడ. చాలా బాగుంటుందండి. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ దేవుడిని అలా మనం చూస్తూనే ఉంటామన్నమాట. అంత పవర్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి. ఆ అనుభవం మాత్రం మనకి ఎదురవుతూ ఉంటుందన్నమాట. చక్కగా ముత్యాలు, స్వామికి ముత్యాలు అలంకరిస్తారన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అక్కడ భక్త సందోహం అంటూనే ఉంటారు. చక్కగా ఎంత బాగుంటుందండి. దయచేసి ఒక్కసారైనా వెళ్ళండి అక్కడికి. మనం ఏమి కోరుకున్నా నెరవేరిపోతాయండి. భూమి కొనాలన్నా భూమి కొనేస్తారు. అది ఆటోమేటిక్గా స్వామి మనకి ఏదో ఒక రూపేణ మనకి కలిసి వచ్చేటట్లు అనుగ్రహిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుందండి ఈ గుడి మాత్రం. వెళ్ళి ఒక్కసారైనా చెప్పండి. ఒకసారైనా కామెంట్ చేయండి. వెళ్ళొచ్చి ఇలా నాకు జరిగింది అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసి తిలకించండి కళ్యాణం. బాయ్ బాయ్. జై శ్రీరామ్. చూడండి తాళిబొట్టు చూపిస్తున్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామచంద్రమూర్తికి జై. జై సీతామాతకు జై. జై హనుమాన్, జై జై హనుమాన్.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ సంవత్సరం ఉగాది వచ్చిన తర్వాత విశ్వనామ సంవత్సరం అన్నారు కదా, రాముడు కూడా ఈ సంవత్సరంలోనే జన్మించారంట. అది కూడా ఆదివారం నాడే జన్మించారంట. సూర్యవంశం కదా రాముల వారిది, సో అందుకని సూర్యవంశం అన్నమాట శ్రీరాముల వారిది. సో ఎంతో బాగా కలిసి వచ్చిద్దండి. ఈసారి వీళ్ళందరూ పీటల మీద కూర్చున్నారు, ఇక్కడ అద్దుకుంటున్నారు కదా ఎదురుగా స్వామివారి ఎదురుగా, అలా అక్కడ కూర్చున్నారు. ఎంతో అదృష్టం అండి, అలా ఆదివారం కలిసి వచ్చి చక్కగా మనం పీటల మీద కూర్చొని స్వామి కళ్యాణం చేస్తున్నాము అని అంటే అక్కడ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ.